వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చక్రి ద వెంచర్ రైడర్. చాలామంది కామెంట్స్ చేస్తున్నారన్నమాట, ఆటో డ్రైవర్స్ చాలా ఇబ్బందిగా ఉంది, ఒక వీడియో చేయండి అని చెప్పేసి. నేను ఆ న్యూస్ అంటే బైక్ ట్యాక్సీ, ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్సీ స్కీమ్ బంద్ చేసిన అంటే క్యాన్సిల్ చేసిన వెంటనే ఒక వీడియో పెట్టాను. మరుసటి రోజు సాటర్డే ఫుల్ నైట్ బైక్ ట్యాక్సీ చేసి మీకు చూపించాను. ఆటో వాళ్ళు నన్ను అప్పుడు ఇబ్బంది పెట్టలేదు, అందుకోసం నేను దాని గురించి ఏం చెప్పలేదన్నమాట. కానీ చాలామంది వాట్సాప్ గ్రూపుల్లోనూ తర్వాత బయట ఫేస్బుక్లోనూ చాలా వీడియోస్ వస్తున్నాయి ఆటో డ్రైవర్స్తో ఎలా హ్యాండిల్ చేయాలి. అసలు ఆటో డ్రైవర్స్ మనల్ని ఎందుకు టార్గెట్ చేసి హరాస్ చేస్తున్నారు బైక్ ట్యాక్సీ రైడర్స్ని. ఒక విషయం ఏంటంటే, బైక్ ట్యాక్సీలు వచ్చిన వెంటనే ఆటో డ్రైవర్స్ యూనియన్స్ కోర్టులో కేసు వేశారనమాట. వైట్ బోర్డ్తో నడుపుతున్నారు, ఇది అలౌడ్ కాదు అని చెప్పేసి కోర్టులో కేసు వేస్తే, ర్యాపిడో వాళ్ళు, ఊబర్ వాళ్ళు, ఓలా వాళ్ళు, ఈ కంపెనీస్ వచ్చేసి రిట్ వేసే కంపెనీలో అంటే కోర్టులోకి రిట్ వేసాయన్నమాట. అప్పుడు హైకోర్టు ఏమి మనకు సొల్యూషన్ ఇచ్చిందంటే, అది పెండింగ్లో ఉంది, కేసు అయితే పెండింగ్లో ఉంది, ప్రస్తుతానికి బైక్ ట్యాక్సీ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎవ్వరూ మనల్ని ఇబ్బంది పెట్టేక లేదు అని చెప్పేసి హైకోర్టు ఒక ఆర్డర్ అయితే పాస్ చేసింది. మొన్న మార్చ్ 6 రోజు 2021లో బీజేపీ గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్ ఈ బైక్ ట్యాక్సీ అంటే ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్సీకి ఇచ్చిన పర్మిషన్స్ క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ మార్చ్ 6, 2024లో ఒక నోటీస్ అయితే పంపించింది. ఆ నోటీస్ని పట్టుకొని కొంతమంది లీడర్స్ అసోసియేషన్ అంటే ఆటో డ్రైవర్ అసోసియేషన్స్ వాళ్ళు ఏం చేశారంటే, అన్ఎడ్యుకేటెడ్ ఆటో డ్రైవర్స్ని వాళ్ళని రెచ్చగొట్టి బైక్ ట్యాక్సీ రైడర్స్ మీద అరాచకాలు మొదలెట్టారు. అర్థమైంది కదా. ఈ ఆటో వాళ్ళు ఓలా, ఊబర్, ర్యాపిడో దీంతో లింకప్ అయిన ఆటో వాళ్ళు ఎవరు ఇలా చేయట్లేదు. ఓన్లీ స్టాండ్స్లో ఉంటారు కదా, స్టాండ్లో ఒకరి తర్వాత ఒకరు ఆటో స్టాండ్లో ఉండి కస్టమర్స్ కోసం వెయిట్ చేస్తుంటారు కదా, వాళ్ళు మాత్రమే ఈ అరాచకాలకు పాల్పడుతున్నారు అన్నమాట, హరాస్ చేయడానికి. వాళ్ళు ఎందుకు ఇలా హరాస్ చేస్తున్నారంటే, వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాపిడో యాప్లో కానీ, ఊబర్ యాప్లో, ఓలా యాప్లో రిజిస్ట్రేషన్ అవ్వదు, అంటే లింకప్ అవ్వదు. ఎయిదర్ క్రిమినల్ కేసు అన్నా ఉంటుంది, లేకపోతే సరైన డాక్యుమెంట్స్ ఉండవు. ఈ 2 కారణాల వల్ల వాళ్ళు ఊబర్ కానీ, ర్యాపిడో కానీ, ఓలా కానీ చెయ్యలేక కస్టమర్స్ కోసం ఆటో స్టాండ్లో వెయిట్ చేస్తూ, మాకు రైడ్స్ రావట్లేదు, మాకు జీవనోపాధి కోల్పోతున్నాం మేము ఈ బైక్ ట్యాక్సీ వల్ల అని చెప్పి వాళ్ళు గోల చేస్తున్నారు. ఇట్లా బైక్ ట్యాక్సీ చేసే రైడర్స్ని సతాయిస్తున్నారు. వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి? సింపుల్ ప్రాసెస్. ఎవరన్నా ఆటో వాళ్ళు వచ్చి మన దగ్గర ఆర్గ్యుమెంట్ చేయడానికన్నా, లేకపోతే మనతో గొడవ పడడానికన్నా వస్తే ఇమీడియట్గా 100 కానీ 112 కానీ పోలీస్ కంప్లైంట్కి కాల్ చేయండి. ఇమీడియట్గా మనకు పోలీస్ సపోర్ట్ అయితే వస్తుంది. ఒక కేసు అంటే మనకు మెసేజ్ వస్తుంది అనమాట, ఇలా వస్తుంది. ఆల్రెడీ మా రైడర్స్ ఇద్దరు, అంటే నాకు తెలిసిన రైడరు 2 ఆటో డ్రైవర్స్ని, 2 ఆటోని వాళ్ళని పోలీస్ పిటి కేసులో ఇరికిచ్చారనమాట. ఇలా వస్తుంది, థ్యాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్ పోలీస్ డైల్ 112 అని చెప్పేసి. అలాగే ఏ నంబరు, ఏం కేసు, మొత్తం ఆ కేసు రిజాల్వ్ అయ్యేంత వరకు మనకు SMS అయితే వస్తూ ఉంటుంది. సో ఈ కంప్లైంట్ క్లోజ్ అయ్యేంత వరకు ఇది FIRతో సమానం, FIR కన్నా ఎక్కువే. ప్రతి ఒక్క డీటెయిల్ వాళ్ళకి రికార్డ్ అవుతుంది అన్నమాట, పోలీస్ వాళ్ళకు, కమిషనర్ దగ్గర వరకు వెళ్తుంది. సో ఆటో వాళ్ళు ఎవరైనా హరాస్ చేయాలనుకుంటే జాగ్రత్త. మీకు పోలీస్ స్టేషన్కి పోవాలని ఉంటే గొడవ పెట్టుకోండి, బైక్ ట్యాక్సీ రైడర్స్తో గొడవ పెట్టుకోండి. మీ పని మీరు చేసుకుంటారు, మా పని మనం చేసుకుంటామంటే అందరికీ సంతోషం. అందరు ఆటో డ్రైవర్స్ హరాస్ చేయట్లేదు బైక్ రైడర్స్ని. ఓన్లీ ఎవరైతే ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవో, ఎవరి మీదైతే పోలీస్ కంప్లైంటో లేకపోతే క్రిమినల్ కేసు ఉందో వాళ్ళు మాత్రమే బయటకు వచ్చి ఇట్లా హరాస్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు లింకప్ చేసుకోలేరు కదా, ర్యాపిడోలోను, ఊబర్లోను, ఓలాలో లింకప్ చేసుకోలేరు, డబ్బులు సంపాదించలేరు, కస్టమర్స్ రారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ ఆర్ బుకింగ్ త్రూ యాప్. ఎందుకు పోయి మీటర్ వేయరు ఆటో వాళ్ళని పోయి బతిమలాడి బేరమాడి చేసుకోవడం ఎందుకు అని చెప్పేసి ఇన్ని యాప్స్ ఉన్నాయి, అన్ని యాప్స్లో బుకింగ్ చేస్తారు చీప్ రేట్లకి. ఎవరు అంటే ఓలాలో చీప్ వస్తే ఓలాలో, ర్యాపిడోలో చీప్గా ఉంటే ర్యాపిడోలో, ఊబర్లో చీప్గా ఉంటే ఊబర్లో బుక్ చేసుకుని వెళ్తూ ఉంటారు. సో మీకు చేతనైతే ప్రాపర్ డాక్యుమెంట్స్ పెట్టుకొని ఆటో నడపండి, లేకపోతే క్రిమినల్ కేసులు ఏమైనా ఉంటే అవి మాఫీ చేసుకొని ఆటో నడుపుకోండి. మీకు అర్హత లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటో డ్రైవర్స్కి ఆటో నడిపే అర్హత లేదు. వచ్చి బ్యాక్ ట్యాక్సీ చేయడం తప్పు, వైట్ బోర్డ్తో చేయడం తప్పు అని చెప్పేసి సతాయించడం చాలా చాలా నేరం. సో ఆటో డ్రైవర్స్ సతాయించుకోండి. బైక్ ట్యాక్సీ రైడ్ చేసే వాళ్ళు
భయపడకుండా 100కి లేకపోతే 112 కాల్ చేయండి, మీకు సపోర్ట్ ఖచ్చితంగా అందుతుంది. నాకు ఏమన్నా ఆటో డ్రైవర్స్తో గొడవ అయితే చూపిస్తాను, పొరపాటున గొడవ అయితే నేను డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ కాల్ చేస్తాను, వాళ్ళని లోపల వేపిస్తాను. పిటి కేసు దగ్గర నుంచి మర్డర్ అటెంప్ట్ వరకు మనం కేసు వేయచ్చు. అర్థమవుతుంది కదా. వాళ్ళు మన మీద చెయ్యి ఎత్తడం కానీ ఏమన్నా మన వస్తువులు ముట్టుకోవడం కానీ చేస్తే డైరెక్ట్గా మర్డర్ అటెంప్ట్ కేసు వేసి లోపల కూర్చోబెట్టచ్చు వాళ్ళని. సో మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ర్యాపిడో, ఊబర్, ఓలా రైడ్ చేస్తున్నారు, బ్యాక్ ట్యాక్సీ చేసుకుంటున్నారు. సో మనం భయపడాల్సిన అవసరం లేదు. భయపడకోకుండా సంపాదించుకోవడం తప్పు కాదు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి కూడా బైక్ ట్యాక్సీని రద్దు చేసే అవకాశం లేదు. వాళ్ళు అలా చేస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. ఎందుకంటే హైకోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తూ ఉంది. హైకోర్టు ఆల్రెడీ మనకు పిటిషన్ అయితే ఇచ్చింది, అంటే బైక్ ట్యాక్సీ చేసుకోండి, ఇప్పటికైతే ఎవరు బైక్ ట్యాక్సీ చేసే వాళ్ళని ఆపేకి లేదు అనే మెసేజ్ అయితే ఇచ్చింది. సో కర్ణాటక గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ కానీ ప్రస్తుతానికి ఆపే ప్రసక్తి లేదు. March 20th హియరింగ్ ఒకటి ఉంది. ఆ హియరింగ్లో మనకు ఏం డిసిషన్ వస్తుందని చూసి హైకోర్టు ఆర్డర్ను మనం పాటిస్తాం. సో ఈరోజు కూడా నేను కొన్ని రైడ్స్ చేసి మీకు చూపిస్తాను. ఆటో వాళ్ళు ఎవరైనా గొడవ చేసేకి వస్తే ఎలా హ్యాండిల్ చేయాలని కూడా మీకు చెప్తాను. ఆటో వాళ్ళు ఎవరైనా వచ్చి మీరు ఇట్లా చేయకూడదు, వైట్ బోర్డ్తో బైక్ ట్యాక్సీ చేయకూడదు, ఇట్లా మాట్లాడుతున్నాను అనుకోండి, మీకు ఒకటే చెప్పండి, యూ డోంట్ హ్యావ్ ద రైట్ టు ఆస్క్ మీ, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. ఇఫ్ యూ డిస్టర్బ్ ఐ విల్ ఫైల్ ఏ కేస్ ఆన్ యూ, ఐ విల్ కాల్ పోలీస్. వాళ్ళు భయపడలేదు, పోలీసుని పిలిచండి అన్నాను అనుకోండి, ఇమీడియట్గా కాల్ చేయండి. మొబైల్ తీసి, మీ దగ్గర కెమెరాస్ ఏం లేకుంటే మొబైల్ తీసి రికార్డ్ చేయండి, ఎవరేం డిస్టర్బ్ చేసినారు, ఎవరేం మాట్లాడినారు అనేది. అది పోలీసులు చూపించండి. తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో మినిమం స్టార్టింగ్ పిటి కేసు. నెక్స్ట్ టైం వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి ఇది మనకు హెల్ప్ అవుతుంది. ఇంకా కామెంట్స్ ఎక్కువ మంది రాస్తున్నారు అనమాట, ఎలా హ్యాండిల్ చేయాలా, నువ్వేమో రైడ్స్ పెట్టట్లేదు అని. నేను కొంచెం మెడికల్ ఎమర్జెన్సీ వల్ల నేను గుంతకల్ వెళ్ళాల్సి వచ్చింది. గుంతకల్కి వెళ్ళినప్పుడు కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా కలిశాను. సబ్స్క్రైబర్స్ ప్లీజ్ డూ కామెంట్ చేయండి. సో బైక్ ట్యాక్సీ మీకు చేసి నేను మళ్ళీ చూపిస్తాను. 18th March మండే ఈరోజు. సో మండే 18th March 2024లో బైక్ ట్యాక్సీ ఎక్స్పీరియన్సెస్ చూద్దాం. లెట్స్ గో. టైము 6:40 దగ్గర స్టార్ట్ చేశాను. ఈ మండే ఈవినింగ్ పార్ట్ టైం బైక్ ట్యాక్సీ. కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చాను. ఇది ఖచ్చితంగా ఆఫ్రికన్ అమ్మాయి. ఆల్రెడీ ఒకసారి ఇక్కడ నుంచి పిక్ చేసుకున్నాను. అమ్మాయి అబ్బాయి ఆఫ్రికా వాళ్ళైతే కన్ఫర్మ్. It's fine. సో 1.8 కిలోమీటర్స్కి 31 రూపీస్. ఆటో వాళ్ళు వస్తారా? 2 కిలోమీటర్స్ అనుకోండి, 2 కిలోమీటర్స్కి 30 రూపీస్కి అవుతుందా? ఒకరే ట్రావెల్ చేయాలనుకుంటే 100 రూపాయలు పెట్టి ఆటోలో ట్రావెల్ చేసే బదులు ఈ బైక్ ట్యాక్సీలో ఈజీగా అయిపోతుంది కదా. దానికోసమే కస్టమర్స్ మ్యాక్సిమం, నేను వెళ్ళాలనుకున్న బైక్ ట్యాక్సీలో వెళ్తాను. ఆటో ఎందుకు బుక్ చేస్తాను? ఇద్దరికన్నా ఎక్కువ ఉంటే, ఒకరికన్నా ఎక్కువ ఉంటే అప్పుడు ఆటో బుక్ చేసుకోవడమో లేకపోతే క్యాబ్ బుక్ చేసుకోవడమో చేస్తాను. సో ఇట్లాంటి ఆటో స్టాండ్లు అనమాట. వీళ్ళందరి దగ్గర ఉండవు అనమాట. ర్యాపిడో, ఊబర్, ఓలాతో లింక్ ఉండదు. ఎందుకు? ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉండవు. ఎయిదర్ ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్నా లేకుండాలి, లేకపోతే వాళ్ళ మీద ఏమన్నా కేసు అయితే ఉండాలి. సో అప్పుడు ఓలా, ఊబర్, ర్యాపిడో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. దానికోసం వాళ్ళు ఇక్కడ స్టాండ్లో నిలబడి ఎవరు వస్తే వాళ్ళు, అంటే కస్టమర్స్ వస్తే ఒక్కొక్క ఆటో కదులుతుంది అంతే. సో ఇప్పుడు ర్యాపిడో చేసే ఆటో డ్రైవర్స్కి ఆటోస్ బ్యాక్ టు బ్యాక్ వస్తుంటే వాళ్ళు సంపాదించుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారు, ఇట్లా వెయిట్ చేస్తా ఎవరైనా బైక్ ట్యాక్సీ రైడర్ కనిపిస్తే వాళ్ళ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. ఎవరైనా అటాక్ చేయడానికి వస్తే ఇమీడియట్గా పోలీసులు కాల్ చేయండి, వాళ్ళే తీసుకుంటారు. బైక్ ట్యాక్సీ అనేది బ్యాన్ అవ్వలేదు. March 28th హైకోర్టు డెసిషన్ వచ్చే వరకు ఎవ్వరూ మనల్ని అడ్డగించడానికి లేదు. పోలీస్ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. సో భయపడకుండా బైక్ ట్యాక్సీ చేసుకోండి.
ఇంతవరకు 3 ఆర్డర్స్ చేస్తాను ఊబర్లోనే. ఇది 4వ ఆర్డర్. బేగూర్కి వెళ్తున్నా ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 1 నుంచి. సో ఆల్మోస్ట్ 8:48 అట్లా అవుతుంది. అంటే 2 అవర్స్ ఆన్లైన్లో ఉన్నాను ఊబర్లో. దీంట్లో 4 ట్రిప్స్ చేశాను. 4 ట్రిప్స్ చేస్తే మనకు వచ్చింది 161. ర్యాపిడోలో ఒక ట్రిప్ చేశాను, 32 రూపీస్ వచ్చింది. 161 ప్లస్ 32 194 2 అవర్స్లో అర్నింగ్స్. పెట్రోల్ ఒక 30 కిలోమీటర్స్ జరిగింది. 30 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ 60-70 రూపీస్ పక్కన తీసేసినా కూడా మనకు 120 రూపీస్ లాభం కదా 2 అవర్స్లో. ఇంకా ఎక్కువే వస్తుంది. నేను స్టార్ట్ చేసింది ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర నుంచి కదా, అక్కడ ఆర్డర్స్ తక్కువ, కొంచెం ఎక్కువ దూరం రావాల్సి వచ్చింది. అంతేగాని బ్యాక్ టు బ్యాక్ ర్యాపిడో ప్లస్ ఊబర్ 2 చేసుకుంటే మనం బాగానే సంపాదించుకోవచ్చు. గంటకు 100 పెట్రోల్ పోయి సంపాదించుకోవచ్చు. ఆటో డ్రైవర్స్ ఓన్లీ స్టాండ్స్ దగ్గర మాత్రమే గొడవ చేస్తున్నారు. దూరంగా ఉండండి, అంతే కదా. వాళ్ళు ఇల్లిటరేట్, వాళ్ళకి చదువుకోలేదు, ఎవరో ప్రేరేపించినారు దానికోసం అని చెప్పేసి వాళ్ళు వచ్చి గొడవ పడుతున్నారు. ఎవరైనా కస్టమరు ఆటో స్టాండ్ దగ్గర నుంచి ఆర్డర్ చేస్తే కొంచెం ముందరకు వెనక రమ్మని చెప్పండి, అంతే కదా. దట్ సాల్వ్స్ ద ప్రాబ్లం. వాళ్ళు పోలీస్ స్టేషన్ పట్టించి అంత గొడవ అంతా అనవసరం కదా. సో ఆటో డ్రైవర్స్ అందరు గొడవ చేయట్లేదు, కొంతమంది మాత్రమే చేస్తున్నారు. ఆటో స్టాండ్ దగ్గర వాళ్ళ దగ్గర ప్రాపర్ ఐడి ప్రూఫ్ లేక, వాళ్ళు ర్యాపిడో ఊబర్లో లింక్ కాలేక వాళ్ళకు ఆర్డర్స్ రావట్లేదు, వాళ్ళకు లైఫ్ అంటే అర్నింగ్స్ లేవని చెప్పేసి బాధపడతాను అనమాట. సో అంతేగాని ర్యాపిడో ఇంకా బ్యాన్ అవ్వలేదు, అంటే బైక్ ట్యాక్సీ అనేది బ్యాన్ అవ్వలేదు, హ్యాపీగా చేసుకోవచ్చు. సో ఈ కోరమంగళ దగ్గర ఫుడ్ కోర్ట్, అంటే ఫ్రేజర్ టౌన్లో ఫుడ్ కోర్ట్ తీసేస్తారు కదా, ఇక్కడ హోటల్ ఎంపైర్, కోరమంగళ హోటల్ ఎంపైర్ దగ్గర ఏదో పెట్టారంటే చూసేసి ఇంటికి వెళ్ళిపోదాం. రేపు ఆఫీస్ వర్క్ కూడా ఉంది. కోరమంగళ దగ్గర ఉన్నాము. అసలు ఎంత ట్రాఫిక్ ఉంటుంది వీకెండ్స్లో. ఈరోజు మండే నైట్ అసలు ఏమీ లేదు. టైం 9 o'clock అవుతుంది. రంజాన్ మాసం కదా ఇప్పుడు, దానికోసం ఇక్కడ ఫుడ్ స్టాల్ ఏదో పెట్టారంట ఫ్రేజర్ టౌన్లో తీసేసి, దాని గురించి చూద్దామని వచ్చాను. ఇక్కడ లైటింగ్స్, ఇక్కడ మదీనా హోటల్ ఉంది కదా, హోటల్ ఎంపైర్ లెఫ్ట్లో మదీనా హోటల్ ముందర ఉంది. ఓకే, ఇక్కడ చూడండి జనాలు. ఫిష్ ఐటమ్స్ అంట, మటన్ ఐటమ్స్, ఫిష్ ఐటమ్స్, చికెన్ ఐటమ్స్. ఓకే, ఇది మేళా 2020 కోరమంగళ రంజాన్ స్పెషల్ ఫుడ్ మేళా 2024. ఖాళీగా ఉంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ఇక్కడికి వచ్చి ఈ రుచులు ఆస్వాదించవచ్చు. బైక్ ఎక్కడన్నా పార్క్ చేసుకొని అట్లా ఒక రౌండ్ వేయచ్చు ఇక్కడ. సో అట్లా ఆ ఫుడ్ మేళలో మటన్, చికెన్, ఫిష్ ఒక్కొక్క ఐటెం ట్రై చేసేసి ఒక జ్యూస్ తాగేసి బయలుదేరుతున్నాను ఇంటికి. సో బైక్ ట్యాక్సీ ఇంకా బ్యాన్ అవ్వలేదు, చేసుకోండి. ఆటో వాళ్ళు ఎవరన్నా గలాట చేస్తే స్ట్రైట్గా పోలీస్కు ఫోన్ చేయండి, వాళ్ళే వచ్చి మిమ్మల్ని హెల్ప్ చేస్తారు, మీకు హెల్ప్ చేస్తారు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.